ఏఆర్ బాగా సౌండ్ చేస్తుందండి. చాలా తొందరగా ఈ బ్యానర్ అందరికి మధ్యలోకి వెళ్ళి బిగ్గెస్ట్ బ్యానర్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో ఒక సినిమా కాన్సెప్ట్ తీసుకొస్తే మీరు దానికి డబ్బులు పెట్టారు కాబట్టి, జనరలీ బిజినెస్ కమర్షియల్ కాకుండా ఏదైతే అవసరమో ప్రజల కోసం ఆలోచించి, జనాల కోసం ఆలోచించి, ప్రకృతి కోసం ఆలోచించి ఒక సినిమా ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో వస్తుంది కాబట్టి అది డబ్బులు ఇచ్చి మరిన్ని మంచి సినిమాలు మీరు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్ వస్తుంది మధ్యలో ఒక ఐ పెడితే ఎయిర్ అవుతుంది అది. సో ఆ ఊపిరి బ్యానర్ కూడా పోసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఆలస్యం చేయకుండా విల్ స్టార్ట్ విత్ ప్రొడ్యూసర్స్ అనమాట. వాళ్ళని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఐ రిక్వెస్ట్ మల్లికార్జున రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో కలివి వనం అన్న చిత్రంతో ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ తో ఈ ఇద్దరు ప్రొడ్యూసర్స్ మన ముందుకు వస్తున్నారు. వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఒక చిత్రం మన ముందుకు వస్తేనే, అంటే జనరలీ విష్ణులోకం ఎలా ఉంది అనేది మనకు తెలియదు, క్రియేట్ చేసిన డైరెక్టర్స్, రాసిన రైటర్స్ వల్లే తెలిసింది. సో ఇలా వాళ్ళ విజువలైజేషన్, ఇమాజినేషన్ నుంచే మనకు తెలిసిందనమాట. ఒక డైరెక్టర్ ఏదైనా చేయగలుగుతారు మన మైండ్ లోకి. సో ఒక మంచి ఇలాంటి కాన్సెప్ట్ ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అత్యవసరమైన కాన్సెప్ట్ ని మన ముందుకు తీసుకొస్తున్నారు. రాజ్ నరేంద్ర గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో వాడు ఇంతకు ముందు ఆల్రెడీ 2 చిత్రాలకి దర్శకత్వం వహించారు. అండ్ అలాగే ఫన్ టు రన్ అన్న చిత్రం కూడా అతి తొందరలో రిలీజ్ కుందనమాట. అండ్ ఇప్పుడు కలివి వనంతో మన ముందుకు వస్తున్నారు వారు. అండ్ ఒక చిత్రాన్ని మనం చూస్తున్నాము అంటే అది ఆ విజువల్ చాలా బాగుండాలి. అన్న ఆర్ట్స్ మనం కూర్చోబెడుతుంది ఇంత బిజీ స్కెడ్యూల్లో అంటే. సో అఫ్ కోర్స్ నేచర్ అంటేనే అందం. ఆ అందాన్ని కెమెరాతో సూపర్ గా క్యాప్చర్ చేసిన, మరింత అందంగా క్యాప్చర్ చేసిన జిఎల్ బాబు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. సినిమాటోగ్రఫీ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ అలాగే ఎడిటర్ చంద్రమౌళి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. డైలాగ్స్ అందించిన కిషోర్ గారు, కోటగల్లి కిషోర్ గారిని వేదిక స్వాగతిస్తున్నాము. అండ్ ఈ చిత్రానికి బ్యూటిఫుల్ మ్యూజిక్ ని అందించి, సో ఈ చిత్రానికి మ్యూజిక్ ద్వారా ఊపిరి పోసిన మదన్ ఎస్కే గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈ చిత్రంలో నటించి మనందరి ముందుకు వస్తున్న బలగం సత్యనారాయణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక స్వాగతం పలుకుతాము. సో నెగిటివ్ షేడ్ తో ఈ చిత్రంలో కనిపిస్తారు. తన పర్ఫార్మెన్స్ తో మనందరినీ డెఫినెట్ గా మెచ్చుకునేలా చేస్తారు. సతీష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మరొక యాక్టర్ సతీష్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. ఈ చిత్రంలో ఆ బ్యూటిఫుల్ అమ్మాయి మన నాగదుర్గ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో, రఘుబాబు గారు అండ్ సమేట గాంధీ గారు, వితర్ సత్య గారు ఎలా అయితే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో, పిల్లలు ఉన్నారండి, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. దాంట్లో అక్షిత, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. షాన్వి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. రసూల్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. నిహార్ అండ్ రిజ్వాన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఈ పిల్లల్ని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డిఏ అందించిన రత్నాకర్ రెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సీజీ చేసిన మణి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సో ఈ చిత్రం ద్వారా అంటే ఒక అందమైన చిత్రం, అందమైన ప్రకృతిని క్యాప్చర్ చేసిన చిత్రం, అంతే అందంగా కనిపిస్తున్న అమ్మాయి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి మన ముందుకు వస్తున్న నాగదుర్గ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో అలాగే లిరిక్స్ అందించిన కాసల శామన్నని వేదిక రాసిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి మాట్లా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కమల్ ఇస్లావత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. మరి ఇవాళ స్నేహితుడి కోసం ఇక్కడ వరకు వచ్చిన కయ్యూం గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇందాక చెప్పినట్టు భూమిని వనంగా చేసి, అంటే ఇంత పెద్ద హృదయం ఉంటేనే కదండి జరుగుతుంది ఇవన్నీ. సో కమర్షియల్ చేసుకోవచ్చు, హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎందుకు దాంట్లో మొక్కలు నాటాలి, ఎందుకు దాన్ని వనంగా చేయాలి? సో అంత మంచి ఉద్దేశాలు, అంత మంచి ఆదర్శాలు ఉన్నాయి కాబట్టి ఆయన అలా చేశారనమాట. సో ఆలస్యం చేయకుండా దూచర్ల సత్యనారాయణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నుంచి రాఘవ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసిన దుచర్ల సత్యనారాయణ గారు అండ్ అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నుంచి రాఘవ్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి.
డైరెక్టర్ హరిచరణ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. హరిచరణ్ గారిని వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. ఓకే, ఒక పిక్చర్ తర్వాత మనం స్పీచెస్ లోకి వెళ్దామండి. హరిచరణ్ గారు జాయిన్ అయిన తర్వాత వన్ పిక్చర్ ఫర్ మీడియా. రుద్రంగి గోపి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. రేంజర్ల రాజేష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. బాపి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బాపి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఛానల్స్ అయిపోతే చెప్పండి. ఓకే, యా, నేను చెప్పిన వాళ్ళు మాత్రం ఒక స్టెప్ ఫార్వర్డ్ అండి. దాంట్లో రాజ్ గారు అండ్ మల్లికార్జున రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, నాగదుర్గ ప్లీజ్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ రారా. పిల్లలందరూ వెనకే ఉండండి, ఒక స్టెప్ ఫార్వర్డ్. అండ్ కాసిల్ల శ్యామ్ గారు ప్లీజ్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ రారా. కయ్యూమ్ గారు ప్లీజ్ జాయిన్. సత్యనారాయణ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే రాఘవ్ గారు ప్లీజ్ జాయిన్ ఫర్ ద పిక్చర్. రాఘవ్ గారు అండ్ సత్యనారాయణ గారు ఫర్ దిస్ పిక్చర్. యా, ఓకే ఓకే కదా మీకు ఛానల్స్ డన్. మీరు వెనకాల ఇందాక ఏ పొజిషన్లో ఉన్నారో అక్కడికి వెళ్ళిపోవచ్చు. అయితే ముందుగా మైక్ ఎవరికి ఇద్దాము అంటే చంద్రమౌళి గారు ఎడిటర్తో స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది నాకు. ఈజీ హియర్ అండి, ఎందుకంటే ఎడిటర్ స్పీచ్ ఆల్వేస్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి అందుకని ఎడిటర్స్తో, ఎందుకంటే వాళ్ళు ఎడిట్ చేసి మాట్లాడతారు స్పీచ్ని కూడా, షార్ట్ స్పీచ్ ఉంటుంది అంతే కదా.
అసలు స్పీచ్ చేయలేదంటున్నారు ఆయన, షార్ట్ స్పీచ్ అంటే. ఒక మాట ఆల్ ది బెస్ట్ చెప్పి మీరు ఇచ్చేస్తే బాగుంటుందని. ఒకసారి ముందుకు రండి. ఇది సహజం అండి, ఎడిటర్స్ తక్కువ మాట్లాడటం సహజంగా జరుగుతుంది. మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అండ్ సినిమా బాగాడాలని కోరుకుంటూ జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డిఓపి గారు టర్న్ అనమాట. జిఎల్ బాబు గారు రండి. నాకు తెలుసు డైరెక్టర్ గారు, రాజు గారు నాకు ముందే చెప్పారు ఎవరు జనరలీ యాక్టర్స్ చేయగానే వన్ మోర్ అని అడుగుతారు. ఇప్పుడు కెమెరా ముందుకు వస్తే మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుస్తుంది ఆయనకి. రండి బాబు గారు, ఒక వర్డ్ అయితే చెప్పాలట. రామా. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ మదిన్ ఎస్కే గారు. మదిన్ గారు, ఇంకా మీకే ఇవ్వాల్సి వస్తుంది మైక్. డిఓపి గారు నిరాకరించారు మాట్లాడడానికి. ఓకేనా? హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ ఆపర్చునిటీ ఇచ్చిన రాజన్నకు థ్యాంక్ యూ. అండ్ మీరు మాట్లాడుతున్నారా అంటే వినబడట్లేదా? రావట్లేదే. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ రాజన్న. రాజన్న నాకు ఎప్పటి నుంచో 7 years 8 years బ్యాక్ నుంచే తెలుసు. సడన్ గా పిలిచి మదిన్ ఈ మూవీ నువ్వు చేయాలని అంటే థ్యాంక్ యూ అన్న. పెంచుకోండి, మిక్సింగ్ చేసుకో, కొంచెం కీబోర్డ్ వాల్యూమ్ పెంచరా. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. నాకు అంటే నేచర్తో నెక్స్ట్ నా ఫ్యూచర్ మారాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ నన్ను అంటే నేను ఒక్కనే కాదు, నా టీం ఉంటుంది కదా, లిరిక్స్ కానీ నెక్స్ట్ నాకు పనిచేసిన లైవ్ ప్లేయర్స్ కానీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ శ్యామన్న, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలకు రాసి అన్న నాకు ఒక్క పాట ఇందులో రాసి పెట్టాలన్న అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించా 100% రాస్తాం అదేనని నాకు ఒక్క 1 week లో సాంగ్ ఇచ్చాడన్న. థ్యాంక్స్ అన్న శ్యామన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చిన్న ఇన్పుట్ ఎలా ఇచ్చాడంటే శ్యామన్న నాకు, నరకాలి అనుకుంటే నరకాలు నీ చుట్టే, అంటే మనం నరకాలి అనుకుంటే నరకాలు నీ చుట్టే, అడివమ్మే లేకుంటే ఈ జగమే లేనట్టే, మిగిలేది ఇక మట్టే. ఇట్లాంటి ఇన్పుట్ తెలుపు అది అంటే థ్యాంక్ యూ అన్న. అసలు ఈ లైన్తో సినిమా హిట్ కొట్టబోతున్నాం అన్న మనం అని చెప్పాను. ట్యూన్ కూడా అద్భుతంగా వచ్చింది ఆ పాట. అండ్ మాటల తిరుపతి అన్న ఇంకా లేడు అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న కూడా మంచి పాట వేయడం జరిగింది. కమల్ ఇస్లావత్ అన్న మంచి మెలోడీ సాంగ్ రాయడం జరిగింది. అండ్ మా ప్రొడ్యూసర్స్ మల్లిక్ అన్న అండ్ విష్ణు అన్న నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇచ్చి తిన్నందుకు 100% నా వంతు నేను న్యాయం చేస్తాను కోరుకుంటున్నాను. టీజర్ కదా చిన్నగా, నేను కూడా టీజర్లో దీన్ని ముగిస్తున్నా. నెక్స్ట్ ప్రీ రిలీజ్లో కొంచెం గట్టిగా మాట్లాడడం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, టీజర్ కాబట్టి కొంచెం స్లోగా మాట్లాడా. ప్రీ రిలీజ్ సౌండ్ మామూలుగా ఉండదు అంటున్నారు, అంతే కదా. సో డైలాగ్స్ అందించిన కిషోర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. డైలాగ్ రైటర్ కిషోర్ గారు. ఓకే, ఆయన నెక్స్ట్ ఈవెంట్ లో జాయిన్ అవుతారు. ఆయన అక్కడ కలుసుకుందాం మనం. సో యా, ఏంటి మరి అక్షిత, శాన్వి ఏమన్నా ప్లాన్ చేశారా స్పీచ్లకి? థ్యాంక్స్ అంకుల్, అదే కదా వెనక్కి తిరిగి ప్రొడ్యూసర్ అంకుల్ కి థ్యాంక్స్, డైరెక్టర్ అంకుల్ కి థ్యాంక్స్. మనతోటి మామూలుగా ఉంటుంది. అమ్మో రే, నిజంగానే మామూలుగా లేడు. ఇది నెక్స్ట్ జనరేషన్. ఇది నెక్స్ట్. హే, ఎవరో ఒకరు మాట్లాడరా. ఓకే, ఆ లుక్ ఏంటి, భయపడుతున్నాడు లుక్ తోనే. నువ్వు మాట్లాడమా. మొత్తం అందరు వెళ్ళండి ఒకేసారి, మొత్తం అందరు స్పీచ్ ఒకేసారి కంప్లీట్ అవ్వాలి. హే బుడతా. అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం ప్లాన్స్ కంపల్సరీగా నాటాలి. ఈ మూవీ చాలా బాగుంటుంది, మీరు చూసారు కదా, ఇది కూడా అలానే. బట్ పర్ఫెక్ట్ స్పీచ్ అసలు. అందరికీ నమస్కారం. నా పేరు నిహారెడ్డి. నేను ఈ సినిమాలో సూర్య పాత్ర చేశాను. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ రాజేంద్ర సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా షూట్ టైంలో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా మా టీం నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే రాజేంద్ర సార్ తన ప్రాణం పెట్టి సినిమా తీశారు, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మీ సపోర్ట్ ఇంకా లవ్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. ఫ్యూచర్ హీరో వాడు, తెలుస్తూనే ఉంది.
నేను మాట్లాడినట్టుంది, మౌనవ్రతం తీసుకుంది ఇవాళ. యా, మాట్లాడు. హలో, నా పేరు మొహమ్మద్ రిజ్వాన్, చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ వరంగల్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు మన డైరెక్టర్ సార్కి, చరణ్ సార్కి అండ్ మన ప్రొడ్యూసర్ సార్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మూవీ తీయాలంటే చాలా కష్టపడతారు, కానీ ఇంకా ఈ మూవీ తీయడానికైతే ఇంకో ఎంత ఎఫర్ట్ పెట్టిల్లంటే అసలు మాకన్నా ఎక్కువ కష్టపడారు మన డైరెక్టర్ సార్, మన నాదుర్గమ్మ అండ్ మన చరణ్ సార్ వాళ్ళందరూ. అండ్ మీ అందరూ కూడా మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేసి మా మూవీని ఒక గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా మా టీం అందరం కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫ్రెండ్స్ నిహార్, అక్షిత, సాన్వి అండ్ రసూల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు వీళ్ళు కూడా మీ కష్టాన్ని గుర్తించారంటే మీరు ఎంత కష్టపడ్డారు ఈ సినిమా కోసం నాకు అర్థమైపోయిందండి. ఫ్యూచర్ కనిపిస్తుందిరా నాకు, మామూలుగా లేదు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అక్కనే అన్నాడు, థ్యాంక్ గాడ్. నువ్వు వద్దా చాక్లెట్? తర్వాత తిందాం మన ఇద్దరం. నాకు ఈ చిన్న ఆపర్చునిటీ అంటే ఈ చిన్న ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ డైరెక్టర్ సార్కి థ్యాంక్స్. ఇంకా నేనేం మాట్లాడలేకపోతున్నా. నాకు ఈ చిన్న ఛాన్స్ ఇచ్చినందుకు కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. దిస్ మూవీ షుడ్ హిట్ అలాట్. ప్లాంట్స్ని ఎక్కువ నాటండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి కొంచెం బ్యాక్ కి ప్రశాంతంగా మీరు. ఇప్పుడు బలగం సత్యనారాయణ గారు మాట్లాడతారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి. ఈ మూవీలో నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు. అంటే మీరు బలగంలో చూశారు, అది ఒక రసం అనుకుంటే ఇందులో నవరసాలు మిళితం చేసిన క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది. న్యాయం చేశాను అనుకుంటున్నాను. అడవుల్లో, విలేజ్లో ఎంజాయ్ చేస్తూ చేశాము, కష్టం అనేది తెలియకుండా. అంటే అంత కష్టపెట్టారు మమ్మల్ని డైరెక్టర్ గారు. పిండి వదిలిపెట్టారు మొత్తం. పరుగులు, ఉరుకులు, అరుపులు విపరీతంగా. మా కష్టం 100కి 100 పాళ్ళు ఫలిస్తుందని ఆశిస్తున్నాను కలివివనం ద్వారా. మీ అందరికీ ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది. ఒక సామాజిక స్పృహతో చేసిన సినిమా ఇది, ప్రయత్నం ఇది. మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సతీష్ గారు మాట్లాడతారు, మరొక యాక్టర్, విలన్ రోల్ చేసిన సతీష్ గారు. మీరే కదా? ఓకే రండి. అండ్ అలాగే ఆర్టిస్ట్, ఒక్క నిమిషం సార్ బిఫోర్ యూ స్టార్ట్. ఆర్టిస్ట్ చంద్రం గారు వెన్నీలో ఉన్నారు, వారిని వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. యా సతీష్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు అడ్ల సతీష్ కుమార్. 30 సంవత్సరాల మా సుదీర్ఘ ప్రయాణం. మేమంతా ఒక టీం. శ్యామణ 30 సంవత్సరాల క్రితం ఒక ప్రయాణం. ఈరోజు ఈ వేదిక పైకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ డైరెక్టర్. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, స్క్రీన్ మీద చూపించినందుకు లవ్ యూ లాట్. అండ్ మీ సినిమాలో, మీ పాటల్లో చేయడం నాకు ఆనందంగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ కలివి వనం మనందరినీ ఇన్స్పైర్ చేస్తుంది. మాటలతో కాకుండా చేతలతో అందరం మొక్కల్ని నాటుదాం. మన వనాన్ని మనం కాపాడుకుందాం, మన వాయువును మనం కాపాడుకుందాం. ప్లీజ్ ఎవ్రీబడి అండ్ విష్ యూ ఆల్ అ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే టుడే. గాడ్ బ్లెస్ అర్త్, గాడ్ బ్లెస్ us all, and God bless నారజ్. బాస్ ఈస్ బ్యాక్ లాగా ఆఫ్టర్ లాంగ్ టైం. రాజన్న, ఈ సినిమా హిట్ కావాలి, అందరికీ మంచి పేరు రావాలని, అవార్డు కొట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ నాగదుర్గ, గాడ్ బ్లెస్ యూ, యూ రాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ విలేకర్స్ నుంచి సినీజు రాంబాబు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక ముందు రాస్తుందిగా కోరుకుంటున్నాము. ఈ చిత్రం గురించి, అంటే టీజర్ ఇప్పుడే చూసారు కాబట్టి ఆయన ఒపీనియన్ తెలుసుకుందాం మనము. అండ్ దానికంటే ముందు లిరిక్స్ అందించిన తిరుపతి గారు మాటలు విందాం మనం. తిరుపతి గారు రాలేదా? ఓకే, కమల్ గారు ఉన్నారా ఇక్కడ? యా కమల్ గారు, మరొక లిరిసిస్ట్ కమల్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసినందుకు డైరెక్టర్ రాజేంద్ర అన్నకి, అలాగే ప్రొడ్యూసర్స్ మల్లిక్ అన్నకి, అలాగే విష్ణు అన్నకి కృతజ్ఞతలు. ఈ సినిమాలో నేను ప్రకృతి తనకు తానుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే, అదే ప్రకృతి ఆ అమ్మాయిని గురించి
పాడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ ఇచ్చిండన్న. దానికి మంచి ట్యూన్ కూడా మధ్యన చేయడం జరిగింది. పాట చాలా బాగా వచ్చింది, తొందరలో రిలీజ్ అవుతుంది. ఈ టీంలో నన్ను భాగం చేసుకున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని కళ్ళకు కట్టినట్టుగానే ఉంటుంది, అందరికీ నచ్చుతుందని చెప్పేసి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.